అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మెడ నొప్పులున్నవారు ఇంట్లోనే సులభంగా తగ్గించుకుని పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి, అలాగే ఎక్కువ గంటలు కదలకుండా కూర్చుని మెడ వంచి ఆఫీసులో కానీ కంప్యూటర్ దగ్గర కానీ వర్క్ చేసేవారికి భవిష్యత్తులో అసలు మెడ నొప్పులు రాకుండా చేసుకోవటానికి మంచిగా ఉపయోగపడే వ్యాయామాలని, ఆసనాలని, కొన్ని రకాలుగా పడుకునే భంగిమల్ని, కూర్చునే భంగిమల్ని కూడా మేము ఈరోజు మీకు చూపించబోతున్నాం. మధ్య మధ్యలో కూడా ఆఫీసులో మెడ నొప్పి ఉన్న అలాగే బాధపడుతూ వర్క్ చేయాల్సి వస్తుంది 8-10 గంటలు. మధ్యలో ఒక 5 నిమిషాలు మీరు బ్రేక్ తీసుకుని మనం చెప్పినట్టు కనుక చేయగలిగితే మళ్ళీ 2-3 గంటలు నొప్పి లేకుండా మీరు కూడా చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మీ కొరకు ఈరోజు మేము చూపించబోతున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు, మీ పిల్లలకి, చదువుకునే వారి దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ఎక్కువ మంది మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటిని తగ్గించుకోవటానికి మంచి అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మీకు అందించబోతున్నాం. ముందుగా మెడకండాల్ని లూజ్ చేసే వ్యాయామాలు. ఎందుకంటే పడుకుని ఉద్యోగంలో కదపకుండా కూర్చున్నందువల్ల టైట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి టైట్ అయిన కండరాల్ని, ఈ పూసలన్నిటినీ కూడా లూజ్ చేయటానికి వ్యాయామాలు. మీరు కుర్చీలో కూర్చున్నా, స్టూల్ మీద కూర్చున్నా, బల్ల మీద కూర్చున్నా నడుము లైన్గా ఉండాలి. మెడనట్లా వెనక్కి లేపి గెడ్డం కింద చేతులను అట్లా పెట్టేసి చేతులతో మెడని గడ్డం కింద అట్లా పుష్ చేయాలి. అట్లా వెనక్కి చేసినప్పుడు ఏంటంటే ముందుకు వంచటం వల్ల వచ్చిన ఒత్తిడి వెనక్కి వంచటం వల్ల బాగా తగ్గుతుందన్నమాట. చేతులతో అట్లా పుష్ చేసుకుంటూ నెక్ లూజనింగ్ వ్యాయామాలు అంటారు వీటిని. ఇక రెండవ రకంగా నెక్ లూజనింగ్ వ్యాయామాల్లో తల మీద మన చేయి పెట్టి కుడి చేత్తో కుడివైపుకి, ఎడమ చేతిని తల మీద పెట్టి ఎడమ చేత్తో ఎడమ వైపుకి అట్లా సైడ్కి చేత్తో లాగాలి. సైడ్ మజిల్స్, నెక్ మజిల్స్ లూజ్ అవుతాయి అన్నమాట. అలవాటు అయ్యేటప్పుడు కొత్తలో ఒక 10 సార్లు 5 సార్లే చేస్తాం. అలవాటు మీద మీరు పెంచుకోవచ్చు ఇదే విధానాన్ని. అట్లా సైడ్కి మెడనట లాగిన తర్వాత కదపకుండా హోల్డ్ చేసి 10 సెకండ్లు 15 సెకండ్లు కూడా ఉంచితే కూడా బాగా మెడకండాలు ఫ్రీ అవుతాయి. మెడకండరాల్ని లూజ్ చేసే మూడో వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. కుడి చేతి వేళ్లతో గెడ్డానికి కుడివైపు పెట్టేసి మెడని ఎడం వైపు అట్లా నెట్టుకోవాలి. ఆ సైడ్ మెడకండరాలన్నీ కూడా లూజ్ అవ్వటానికి అలా చేసే విధానం బాగుంటుంది. ఎవరో పట్టుకు మెడ లాగినట్టుగా మీరే నెట్టుకోవాలి. ఆ విధంగా ఎడమ చేత్తో గెడ్డానికి అట్లా పెట్టేసి కుడివైపుకి నెట్టాలి. నెట్టిన తర్వాత ఒక 5-10 సెకండ్లు అట్లా హోల్డ్ చేసి అదే భంగిమలో ఉంటే మజిల్స్ బాగా సాగతీయపడతాయి. ఇట్లా 5-6 సార్లు, 7-8 సార్లు క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళాలి. మీకు అలవాటు మీద నొప్పి అనిపించదు. నొప్పి వచ్చే వరకు మనం చేయగలిగినంతసేపు అభ్యాసం చేస్తారు. ఇప్పటి వరకు 3 రకాలుగా మెడ కండరాల్ని లూజ్ చేసే వ్యాయామాలు చూసాం కదా. ఇప్పుడు మెడ కండాల్ని బలోపేతం చేసే స్ట్రెంగ్థనింగ్ వ్యాయామాలు కొన్ని చూద్దాం. 2 చేతుల్ని వేళ్ళల్లో వేళ్ళేసి లాక్ చేసి నుదుటి మీద ఆ చేతుల్ని పెట్టుకుని మెడని ముందుకు గెంటాలి. చేతులతో మెడని వెనక్కి గెంటాలి. ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసినప్పుడే మెడ వెనక భాగం కండరాలన్నీ బలపడతాయి. మెడ ముందుకి, మీ చేతులు మెడని వెనక్కి నెట్టేటట్టు ఉండాలి. ఇప్పుడు చూడండి, తాడు ఆట ఆడేటప్పుడు వాళ్ళు ఎట్లాగుతారో మీరు ఇట్లాగుతారు. ప్రెషర్ ఎట్లా పడుతుందో మీరు అదే విధముగా ఎంత ముందుకు మెడని గెంటుతూ ఉంటే అంత మంచిది. చేతులు బలంగా దాన్ని అట్లా వెనక గెంటితే అంత మంచిది అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక టైటనింగ్ వ్యాయామాల్లో మెడకండాలు టైట్ చేయటానికి రెండో వ్యాయామంగా మనం ఇప్పుడు అదేవిధంగా చేతుల్ని వేళ్ళల్లో వేసి లాక్ చేసేసి మెడ వెనకాల భాగంలో పెట్టుకుని
మెడని వెనక్కి గంటాలి, చేతులు వెనక నుంచి తలకాయని ముందుకు గెంటుతూ ఉంటుందన్నమాట, ఆపోజిట్ డైరెక్షన్లో. ఇందాక చేసిన దానికి రివర్స్లో చేస్తున్నాం ఇప్పుడు మనం. ఎంత బలంగా మీరు ఈ ప్రెషర్ని గనక మెడ మీద పెట్టగలిగితే మెడకండాలంతా బలపడతాయి అన్నమాట. ఇట్లా ఒక 5-6 సార్లు 10 సార్లు అయినా మీరు చేసుకోవచ్చు. పద్మాసనం వజ్రాసనంలో కూర్చుంటే ఎక్కువసేపు ఇట్లాంటివి చేయలేము, అందుకనే కాళ్ళు అట్లా వేడాలేసి కూర్చున్నప్పుడు సుఖంగా చేసుకోవచ్చు ఎవరైనా, అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నాం. ఇక 3వ వ్యాయామం, అరిచేతిని తల భాగానికి చెవు దగ్గర అట్లా ఆనిచ్చేసేసి మెడని మనం కుడివైపు గెంటుతాం, కానీ చెయ్యి మెడని ఎడమవైపు గెంటడానికి చెయ్యి తోస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు మనకు ముఖ్యంగా మెడకండాలు ఎడంవైపు బలపడతాయి అన్నమాట. అలాగే ఎడమ చేతిని ఎడమ చెవు వైపు తల మీద పెట్టేసి తల భాగాన్ని ఎడమవైపు గంటాలి, చెయ్యి మెడని కుడివైపు గంటే ప్రయత్నం అట్లా చేస్తుండాలి. అంటే ఎంత ప్రెషర్ అట్లా అప్లై చేశారో దాన్ని బట్టి ఫలితం అంత బాగుంటుంది. ఇట్లా 4-5 సార్లు 6 సార్లు చేసుకోవటం మంచిది. ఇక 4వ వ్యాయామంగా గెడ్డము కింద భాగంలో 2 చేతి వేళ్ళని అట్లా కలిపేసి నమస్కార ముద్రలో పెట్టిన తర్వాత గెడ్డాన్ని మనం కిందకి వంచడానికి ప్రయత్నం చేస్తాం. చేతులు గెడ్డాన్ని కిందకి రానివ్వకుండా ఆపోజిట్ డైరెక్షన్లో పైకి గెంటడానికి చేతులు ప్రయత్నిస్తుండాలి. ఇక 4వ వ్యాయామంగా గెడ్డం కింద అరిచేతిని అట్లా ఆనిచ్చేసేసి గెడ్డాన్ని కిందకి నొక్కటానికి ప్రయత్నం చేస్తాం, చెయ్యి పైకి గెంటటానికి గెడ్డాన్ని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మెడకి ముందు కండరాలు కూడా బాగా బలపడతాయి. ఇట్లాంటివి ఒక 4-5 సార్లు కూడా మీరు 5-6 సార్లు చేసుకున్నా మంచిది. మనందరం ఇప్పటి వరకు మెడకండాల్ని బలపరిచే విధంగా వ్యాయామాలు చేశాం కదా. మెడ నొప్పితో బాధపడే వారికి ఎక్కువ గంటలు మెడని ముందుకు వంచటం ద్వారా డిస్కుల పైన నరవ పైన వచ్చిన ఒత్తిడిని తగ్గించడానికి మెడని వెనక్కి వంచే ఆసనాలు ముఖ్యంగా 2-3 చూడబోతున్నాం. ముందుగా పొడుకుని చేసే మత్స్యాసనం. అన్ని వయసుల వారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, ఎంత బరువున్నవారైనా ఈ మత్స్యాసనం పొడుకుని చేయొచ్చు. మామూలుగా అయితే పద్మాసనం వేసి చెయ్యాలి రూల్ ప్రకారం, కానీ మీ అందరికీ సులభతరం చేయటం కోసం అలా వెల్లకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి పాదాలను అట్లా చాపేస్తాం. 2 అరిచేతుల్ని చెవులకి ఇరువైపులు అట్లా పెట్టేసేసి చేతులతో మెడ భాగాన్ని ఛాతీ భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి మెడని అట్లా విరవాలి. మాడు భాగం నేల కాంతుంది అట్లా. అలా ఉన్నప్పుడు చూడండి, ముందుకు వంచటం ద్వారా మెడ కండరాల్లో ఈ మత్స్యాసనం ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంథి కూడా బాగా ఇది పనిచేస్తుంది. ఈ మత్స్యాసనాన్ని మీరు రోజుకి 2 సార్లన్నా, ఉదయం పూట సాయంకాలం పూట. నొప్పి త్వరగా తగ్గాలంటే ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు కూడా మత్స్యాసనం చేసుకోవచ్చు. అట్లా మీరు 2 నిమిషాలు 3 నిమిషాల సేపు కూడా కదలకుండా ఉండొచ్చు. ప్రారంభంలో ఒక 4-5 సెకండ్లు, 10 సెకండ్లు, 20 సెకండ్ల లోపు తీసేసి అలవాటు మీద మీరు పెంచుకోండి. ఈ మత్స్యాసనం చాలా మెడ నొప్పిని తగ్గించడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఎక్కువ గంటలు ముందుకు వంచిన దానికి విరుగుడు, వెనక్కి వంచడం అని మాత్రం మరవద్దు. అలా తీసేసిన తర్వాత ఒక 1/2 నిమిషం అట్లా శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత మీరు 2-3 సార్లు కూడా మత్స్యాసనం రిపీట్ చేసుకోండి ఇంట్లో అలవాటు మీద. బోర్లా పడుకుని భుజంగాసనం చేస్తామన్నమాట. భుజంగం అంటే పాము పడగలేపినట్టుగా మనం ఈ భుజంగాసనం చేసి చూపిస్తాం. 2 కాళ్ళను కలిపి ముందు అట్లా చాపేయాలి. 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా సమాంతరంగా అట్లా అరిచేతుల్ని నేల కానించి మోక చేతుల్ని 2టిని లోపలికి అట్లా నొక్కుకోవాలన్నమాట. ఇప్పుడు మెడని వీపు భాగాన్ని లిఫ్ట్ చేస్తాం పాము పడగలేపినట్లుగా. మెడని వెనక్కి విరవటం చాలా ముఖ్యం. ముందుకు వచ్చినప్పుడు వీపు కండరాలు కూడా ఎలా ఎక్కువ బిగిసిపోయి గట్టిగా అవుతాయి, అవన్నీ ఫ్రీ అవ్వటం కోసం, నరాల మీద పడిన ఒత్తిడి బాగా తగ్గటం కోసం భుజంగాసనం ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది. ఇలా మీరు 1-2 నిమిషాల సేపు కూడా కంటిన్యూస్గా భుజంగాసనంలో కూడా ఉండవచ్చు అలవాటు మీద. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి హాయిగా మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటారు. అట్లా చేతులు కాళ్ళని వాల్చేసి పక్కకి మెడ భాగాన్ని పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. మెడ నొప్పులు ఎక్కువగా రావటానికి కూడా
రాత్రిపూట 6-7 గంటల నిద్రలో తల కింద దిండుని లావుగా పెద్దగా పెట్టేసుకుంటున్నారు. దిండుని భుజాల కింద పెట్టి పడుకుంటే కూడా మెడనొప్పి భలే తగ్గుతుంది. మనందరి ఇళ్లలో ఉండే దిండుని భుజాల కింద పెట్టుకోవాలన్నమాట. తలకు అసలు దిండు ఆనకూడదు. భుజాల కింద దిండు అట్లా పెట్టుకుని కాళ్ళను మీరు చాపొచ్చు, లేకపోతే కాళ్ళని అట్లా మడిచైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మెడ భాగం వెనక్కి విరవ పడుతుంది, మెడ వెనక్కి వాలిపోయి ఉంటుంది. ఇలా 2 రకాలుగాను మీరు కాళ్ళ భంగిమ మార్చుకోవచ్చు. మీకు ఏది సుఖంగా ఉంటే అది పెట్టుకోవచ్చు. ఇలా పెట్టినప్పుడు చూడండి, పనిలో ముందుకు వంచిన మెడని వెనక్కి వంచి ఇట్లా రోజులో 2-3 సార్లు 4 సార్లు మీరు మంచం మీద కాస్త రిలాక్స్ అయ్యేటప్పుడు ఇలా పెట్టి పడుకుంటే మెడ నొప్పి త్వరగా తగ్గుతుంది. ఇక ఏ మెడిసిన్ కూడా ఇంత స్పీడ్గా రిజల్ట్ ఇవ్వదనుకోండి. సింపుల్గా తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ టెక్నిక్ మీకు చక్కగా పనికొస్తుంది. మరి ఇలాంటివన్నీ కనుక మీరు ఇంట్లో అభ్యాసం చేయగలిగితే మెడనొప్పి నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. ఇప్పుడు చూపించినవన్నీ కేవలం మెడనొప్పులు ఉన్నవారికే కదా, మాకెందుకు అనుకోకండి. భవిష్యత్తులో మీ అందరికీ మెడనొప్పులు రాకుండా ముందుగా చూపించాం. అందుకని తల్లిదండ్రులందరూ మీ పిల్లలకి ఎక్కువగా బడిలో కూర్చుంటున్నారు, కాలేజీలో కూడా మెడ ఎక్కువ ఉంచుతున్నారు, ఉద్యోగంలోకి వచ్చాక కంప్యూటర్ దగ్గర ఎక్కువ కూర్చుంటున్నారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి వ్యాయామాలన్నిటినీ పిల్లలందరికీ జీవితంలో ఒక భాగంగా చేసి మీరు అందిస్తే బాగుంటుంది. ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు ప్రత్యేకంగా మెడ నొప్పులు ఉన్నవారు తగ్గించుకోవటానికి, లేని వారు రాకుండా చేసుకోవటానికి మంచి అవగాహన కలిగించాం. మరిన్ని కార్యక్రమాలతో రేపు మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.